హాయ్ అందరికీ వెల్కమ్ టు అల్లరి నైనిస్ట్రీ ఛానల్. పిల్లలు పుట్టిన 21వ రోజున వాళ్ళని ఉయ్యాల్లో ఎందుకు వేస్తారో మీకు ఎవరికైనా తెలుసు? మా బాబు పుట్టిన 21వ రోజున ఉయ్యాల్లో వేసాము. ఆ రోజు మార్నింగ్ వేపాకు, శనగపిండి, ఆయిల్తో నలుగు పెట్టి వాళ్ళ అమ్మమ్మలు, నానమ్మ కలిసి స్నానం చేయించారు. పుట్టిన బేబీని చూడడానికి చాలా మంది రిలేటివ్స్ వస్తారు. కానీ ఆ టైంలో డెలివరీ అయిన తర్వాత తల్లికి బిడ్డకి రెస్ట్ కావాలి కాబట్టి అందరి రాకపోకలు తగ్గించాలనే ఉద్దేశంతో 21 రోజున ఫంక్షన్ చేస్తారు. అలా 21వ రోజున ఎలాగో ఫంక్షన్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఎక్కువగా ఎవరు వచ్చి చూడరు. అలా తల్లి బిడ్డ ఇద్దరు రెస్ట్ మోడ్ లో ఉంటారు. ఇక మా ఇంట్లో ఫంక్షన్ విషయానికి వస్తే బాబుకి స్నానం చేయించిన తర్వాత హాయిగా పడుకున్నాడు. అప్పుడు మా వాళ్ళంతా కలిసి ఉయ్యాలని ఫ్లవర్స్ తో డెకరేట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ కూడా సింపుల్ గా సెట్ చేశాం. ఇదిగో మా చిన్ని బాబు ఉయ్యాల్లో హాయిగా బజ్జున్నాడు. పెద్ద మనుషులందరూ కలిసి బాబుని ఉయ్యాల ఊపుతో జోల పాడుతున్నారు. ఎలా పాడారా నైని? నేనేమో జోచితానంద సాంగ్ పాడుతున్నా, అందరేమో లాలి లాలి పాట పాడుతున్నారు, మా తమ్ముడేమో బజ్జున్నాడు. అలా బాబుని ఉయ్యాల్లో వేసిన తర్వాత అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నాం. అసలు పిల్లల్ని ఉయ్యాల్లో ఎందుకు వేస్తారంటే చిన్న పిల్లలను ఉయ్యాల్లో వేయడం ఎప్పటి నుండో వస్తున్న అందమైన సాంప్రదాయం. ఉయ్యాల మెల్లగా ఊగుతుంటే బిడ్డకు అమ్మ కడుపులో ఉన్నట్టే హాయిగా అనిపిస్తుంది. అందుకే పిల్లలు తొందరగా ప్రశాంతంగా హాయిగా నిద్రపోతారు. అలా అని ఉయ్యాల నిద్రపోవడం కోసం మాత్రమే కాదు, ఆ పసి బిడ్డకు లవ్ ని, సేఫ్టీని, అఫెక్షన్ ని ఇచ్చే ఒక అందమైన ఎక్స్పీరియన్స్. ఇలా అందరి ఆశీర్వాదాలతో మా చిన్ని బాబు ఉయ్యాల ఫంక్షన్ జరిగింది. అయితే అందరూ 21 days కే ఈ ఫంక్షన్ చేయరు. కొందరు 11 days కి, ఇంకొందరు 21 days కి, ఇంకొందరు 28 days కి, లేదా 3rd month లో కూడా ఉయ్యాల ఫంక్షన్ ని చేసుకుంటారు. మీరందరూ కూడా మా చిన్ని శ్రీయాన్ష్ కి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.